నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఏ క్షణమైనా సిదిరి అప్పలరాజ్ ఇంకా అరెస్ట్‌కి రంగం సిద్ధమవుతుంది. వెయిటింగ్ అతని ఇంటి ముందు మనం చూసుకుంటే ఆల్రెడీ పోలీసుల హడావుడి ఎక్కువగుంది. ఇది వాళ్ళ కొడుకుని తప్పించడానికి ఇంకొక అతన్ని అక్కడ లిటరల్లీ కాన్కాక్ట్ చేసి పెట్టి అతను డ్రామా నడిపిద్దాం అంటున్నాడు. కొడుకు పైన పడే శిక్షను తప్పిద్దామని ట్రై చేసిన విషయంలో ఇతని పైన కేసు నమోదైంది. ఈ సీదిరి అప్పలరాజు విషయంలో మనం చూసుకుంటే గనక ఎంత నీచంగా బిహేవ్ చేశాడన్నది ఒక సినాప్సిస్ ఉంది. మనం వింటే గనక ఇదా అని మానసికత్వం, ఈ రోజు ఇతను అరెస్ట్ అవనండి, అలా కొడుకు అరెస్ట్ అవనండి, ప్రతి ఒక్కటి ప్రాపర్గా న్యాయ ప్రకారం జరుగుతుంది. మన కుటుంబాల్లో ఇలాగే జరిగితే మన అరెస్ట్ చేయరా? అక్కడే మొత్తం ఎవిడెన్స్లు మార్చేసుకుంటా ఎవరైతే యాక్సిడెంట్ చేశారో అతను తీసి పక్కన పడేసి ఇంకొకరిని పెడతా ఉంటే అరెస్ట్ చేయరా? జులుం సాగిద్దాం అనుకున్నాడు, ఈరోజు బొక్కబోర్ల పడ్డాడు. ఒకప్పుడు ఆయన ఒక డాక్టరు, పైకొచ్చిన వ్యక్తి, ఒక సామాజిక వర్గానికి ఆదర్శంగా నుంచిన వ్యక్తి. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కోట్లు దంచుకున్నారు. కోట్లు దంచుకున్న వాళ్ళ కొడుకు ఒక యాక్సిడెంట్ చేస్తే, అది కాకుండా మాజీ మంత్రి, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఇతని గురించి. ఈయనున్నప్పుడు మన ఆలోచన ధోరణి కూడా అదే రకంగా ఉండాలి. నిజంగా చెప్పాలంటే వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేసిన తర్వాత అతన్ని తీసి వేరే వాళ్ళని పెట్టి అక్కడ సీన్ రివర్స్ చేసేసి కొడుకుని సేఫ్ గార్డ్ చేద్దాం అన్న ఒక మైండ్ సెట్ సీదిరి అప్పలరాజుది. రాష్ట్రం అంతటా చీ అంది ఇతను చూసి. ఏంటిదంతా ఏం జరుగుతుందని పోలీసులు మొత్తం అతను పెట్రోల్ బంక్ దగ్గర నుంచి చివరికి ఆ గొర్రెల కాపరి మనోడిని కొట్టేదాకా ప్రతి వీడియో బయటకు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత అరెస్ట్ చేశారు. ఈ సీదిరి అప్పలరాజు పరారు కూడా అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా ఇక్కడ రాలేదు. విచిత్రం ఏంటంటే, ఏ బాధితురాలు అయితే ఉన్నారో, ఈ బాధితుడు కుటుంబం ఉన్నారో, వాళ్ళ అవ్వ ఒక వీడియో రిలీజ్ అయింది బయటికి. ₹1,00,000 ఇస్తాము, మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మకి వచ్చి సోలో అంటే, నా కొడుకు చంపేసి నువ్వు ₹1,00,000 ఇస్తావు, నేను ₹1,00,000 ఇంట్లో పెట్టుకొని నా కొడుకు నా కోళ్ళ చేత నీ ఇంట్లో పని చేయించాలా? నీ పెద్దలకు మధ్యనే ₹1,00,000 ఇస్తా ఉన్నారు మీ కొడుకు విలువ. అది నా కోళ్ళకి అది ఇంట్లో పని చేయమన్నాడు. ఆ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి నిజంగానే ఇంత నీచంగా ఆలోచిస్తారా? ఎంత మంత్రి అయినా, ఎంత ప్రజాప్రతినిధులైనా కోట్లు దంచుకున్నారు కదండి వైసీపీ టైంలో. ప్రజలంతా చూస్తూనే ఉన్నారు మీ ఆస్తి ఎంతెంత పెరిగిందనేది. కోట్లు దంచుకున్నారు కదా, వాళ్ళ కుటుంబానికి ఒక ₹1,00,000 ఇస్తారా? 1,00,000 ఏంటి వ్యవహారం? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు సామాన్యంగా మన ఇళ్లలో ఎవరన్నా ఒక స్పీడ్ అండ్ డ్రైవ్ లేకపోతే హిట్ అండ్ రన్ కేసెస్ నమోదైనాయి అనుకోండి, ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. దాని తర్వాత కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? కాపాడాలనుకుంటే అదర్ సైడ్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి, దాని తర్వాత వాళ్ళకి జరిగిన నష్టానికి ఆర్థికంగా, ఎందుకంటే ప్రాణం తీసుకురాలేరు, ఆర్థికంగా కాంపెన్సేషన్ పెంచిస్తారు. అంటే ఎవరి స్థాయికి సరిపడ వాళ్ళు ఒక 10 లక్షలు 20 లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చి కేసు కానికుండా, అంటే వీళ్ళ పైన అంత ప్రేమ ఉంటే, ఒకవేళ వీళ్ళు జైలుకి వెళ్ళకూడదు వీళ్ళ పిల్లలు అనుకుంటే ఈ ఎఫర్ట్ అనేది పెట్టడం సర్వసాధారణం. అదర్ సైడ్ ఫ్యామిలీకి ఒక ప్రమోషనల్ అమౌంట్ అంత అని చెప్పి కొంచెం ఇచ్చి వాళ్ళ కేసుని వెనక్కి తీసుకుని థ్యాంక్స్ చెప్పి కాళ్ళు పట్టుకుని వెనక్కి వస్తారు. సరే, వాళ్ళు పెద్ద మనసు చేసి ఒప్పుకున్నారు కదా. కానీ సీదిరి అప్పలరాజు మాత్రం ₹1,00,000 ఇస్తాడంట. చనిపోయిన యువకుడు భార్య వాళ్ళ ఇంటికి పనికి రావాలంట. ఎంత నీచమైన బానిసత్వ మెంటాలిటీ ఇతనికి ఉంది. నువ్వు కొడుకు కొట్టిందే కాదు, వాళ్ళ కుటుంబంలో ఒకడు చనిపోయిన బాధ పక్కన పెట్టేశావు. నువ్వు పంపించేది కేవలం 1,00,000, నువ్వు మాత్రం కోటాను కోట్ల ఆస్తి వైసీపీ టెన్యూర్లో దంచుకుని తింటావు. తిన్నాక నువ్వేం చేస్తావు? నీ కొడుకు గుద్దేస్తే ఇంకేంటి, కాంప్రమైజ్ చేసేసి కేసుని వేరే వాళ్ళని పెట్టేస్తాను దీంట్లో అంటే మీడియా హైలైట్ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ హైలైట్ చేసి, అతని మొత్తం సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తే నీ పరువు పోయింది. అక్కడ పరువు పోయిన తర్వాత కొడుకు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నీ పైన కేసులు నమోదైనవి. ఇక్కడ నువ్వు తీసుకొచ్చి యాక్సిడెంట్ ఇంకొకళ్ళు చేశారని మార్చేసావు అన్న సంఘటనపై నీ పైన కేసులు నమోదైనవి. అక్కడైనా కొంచెం తగ్గాలా? బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళు గడ్డలు పుచ్చుకుని నీ స్థాయికి నువ్వు కనీసం ₹1,00,000 ఇవ్వచ్చు. అక్కడ ఇరుక్కుంది నీ కొడుకు. ఇచ్చి క్షమాపణలు చెప్పి బయటకు వచ్చి ఆ కేసు విత్డ్రా చేయించుకోవడం ఏదో ఒకటి చేయాలి. అది కాకుండా నువ్వు ₹1,00,000 ఇచ్చి వాళ్ళ ఆవిడని ఇంట్లో పనికి పంపించాలని చెప్పావంటే వాట్ మైండ్ సెట్ యువర్? అంటే నువ్వు ఏం చేసినా జులుం సాగిపోతుంది, నా కొడుకు బయటకు వస్తాడు, ఏం అవ్వదు అని ధీమాతో ఉన్నావా? సీదిరి అప్పలరాజు గారు, ఇది చాలా దారుణం. మీకున్న కంఫర్ట్స్ కామన్ పర్సన్ ఎవరికి ఉండదు. విపరీతమైన రెచ్చిపోయిన ధోరణిలో మీరందరూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. చట్టమేగా మేము హ్యాండిల్ చేస్తాం, అదేదో మీ చుట్టం అన్నట్టు. హిట్ అండ్ డ్రైవేగా ప్రాణం విలువ మేము ₹1,00,000 ఇస్తాం, కానీ పనికి కూడా పంపించండి పెళ్ళాన్ని. ఏంటదో జీవనోపాధి నువ్వు ఇస్తుంది? అక్కడ వాళ్ళు అడిగారా మీ ఇంట్లో పని మనిషికి మేము వస్తామని? నువ్వు ఆఫర్ చేయడం ఏంటి అసలు? ఇది చూసిన తర్వాత ఇంత నీచంగా ఉంటాయి ఆ రాజకీయాలంటే. ఒక రాజకీయవేత్త కొడుకు తప్పు చేసినా కూడా
ధైర్యంగా నా కొడుకు తప్పు చేశాడు, హీ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, లేకపోతే ఒక సమర్థవంతమైన తండ్రి నేను ఉన్నాను, నేను వెళ్ళి కాళ్ళు గడ్డాలు పుచ్చుకుని సమసిపోయేలాగా వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు ఎంతో కొంత ప్రాణం తిరిగి రాదు కాబట్టి ఒక ఎక్స్ అమౌంట్ ఇచ్చి కాళ్ళు పట్టుకుని బయటకు వస్తాను ఒక పెద్ద మనిషి తరహాగా బిహేవ్ చేయడం కూడా రాలా. రాష్ట్రం అంతటా ఇతను చేసిన కొడుకుని తప్పించడానికి ఇంకోటి పెట్టిన విషయం పైన చేత్కారం పొందినా ఇంకా మారని ఈ సీదిల్ అప్పలరాజు గురించి మీరందరూ ఏమంటారు? ఇంటికి పని మనిషిని పంపించాలంటే ఇతను జులుం ఏ లెవెల్లో ఉంది. వాళ్ళ భార్యనే చనిపోయిన అతని భార్యనే పంపించాలి డైరెక్ట్గా పని మనిషి కింద. వీళ్ళకి కళ్ళు దిగుతాయా నేలపైకి, లేకపోతే ఇలాగే బిహేవ్ చేస్తారా? వాళ్ళ అవ్వ చెప్పిన తర్వాత కూడా రాష్ట్రం అంతటా చూస్తున్నా కూడా వీళ్ళకి మాత్రం మార్పు రావట్లేదు. చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో దీనిపైన. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.